రామాయణ ఉత్తరకాండ 69 సర్గ. ఇక్కడ శత్రుఘ్నుడి చేతిలో లవణాసురుడు మరణించుట గురించి చెప్పబడింది. తచ్చుత్వా భాషితం తస్య శత్రుఘ్నస్య మహాత్మనః క్రోధమాహారయత్ తీవ్రం తిష్ట తిష్టేతి చాబ్రవీత్. మహాత్ముడైన ఆ శత్రుఘ్ను చెప్పిన మాటలంటే, నువ్వు నీ ఆత్మీయులను ఒక్కసారిగా స్మరించుకో, నువ్వు పాపాత్ముడివి, పైగా శ్రీరాముడికి శత్రువువి. ఈరోజు నిన్ను విడిచేది లేదు, నా బాణాలతో నిన్ను వధిస్తాను, యమపురికే నిన్ను పంపించేస్తాను అన్నాడు. ఆ మాటలు విని లవణాసురుడికి ఇంకా కోపం వచ్చింది. ఆగు ఆగు అంటూనే ఇలా అంటున్నాడు. పాణోపాణిం వినిష్పిష్య దంతాన్ కటకటాప్య చ లవణో రఘుశార్దూలం ఆహ్వాయమాసా చాసకృత్. ఆ నిశాచరుడు చేతులు నలుపుకుంటూ పండ్లు కొరుక్కుంటూ ఆ రఘువీరుడైన శత్రుఘ్నుని పదే పదే యుద్ధానికి ఉరికొల్పుతున్నాడు. తమాహ్వయంతం సౌమిత్రిః లవణం ఘోరదర్శనం శత్రుఘ్నో దేవశత్రుఘ్న ఇదం వచనం ఇబ్రవీత్. తనకు మాటి మాటికి యుద్ధానికి ఆహ్వానిస్తూ భీకర ఆకారం కలిగిన ఆ రాక్షసుడితో దేవతల శత్రువులను హతమార్చిన శత్రుఘ్నుడు ఇలా మాట్లాడుతున్నాడు. న శత్రుఘ్నః తథా జాతో యథాన్యే నిర్జితాస్త్వయా తదద్య బాణాభిహతో వ్రజత్వం యమసాధనం. ఓ నిశాచర, నువ్వు ఇది వరలో చాలామంది వీరుల్ని చంపి ఉండవచ్చు, కానీ ఈ శత్రుఘ్నుడు వారి వంటి వాడు కాదు. కావున నేడు నా బాణాల ఒక్క ప్రహార దాటికి నువ్వే మరణిస్తావు, యమలోకానికి వెళతావు అన్నాడు. ఋషయో అప్యద్య పాపాత్మన్ మయా త్వం నిహతం రణే పశ్యంతు విప్రా విద్వాంసః త్రిదశా ఇవ రావణం. శ్రీరాముడితో మృతుడైన రావణాసుడు దేవతలు చూసినారా ఎంతా కూడా, అలాగే ఈరోజు యుద్ధంలో నా చేతిలో నువ్వు మరణిస్తావు. ఇది ఋషులు, విద్వాంసులైన విప్రులు అందరికీ కూడా సంతోషాన్ని కలిగిస్తుంది నీ మరణం. త్వయి మత్పాన నిర్దగ్ధే పతితేత్యా నిశాచర పురే జనపదే చాపి క్షేమమేవ భవిష్యతి. ఓ రాక్షసుడా, ఈరోజు నా బాణాగ్నికి గురి అయి నువ్వు దహించబడిపడతావు, పైగా నేలపాలైపోతావు. ఇక్కడ ఎవరైనా సరే ఇంతవరకు నీతో బాధలు పడి ఉన్న వాళ్ళందరూ పౌరులు, జానపదులు, వాళ్ళందరూ హాయిగా గాలిని పీల్చుకుంటారు. అద్య మద్బాహు నిష్క్రాంతః శరోవత్స నిభాననః ప్రవేక్షతే తే హృదయం పద్మం అంశురీర్వాజ్జకః. సూర్యుడి నుంచి ప్రసరించే కిరణాలు ఎలా అయితే ఉంటాయో, ఆ కిరణాల కారణంగా పద్మం ఎలా అయితే వికసిస్తుందో, నా బాహుబలంతో ఆ ధనుస్సు నుంచి ఏదైతే బలంగా నేను బాణాలు వదులుతానో, వజ్రాయుధాలతో సమానమైన ఆ బాణాలు ఈరోజు నీ హృదయంలో నాటుకుంటాయి అన్నాడు. ఏవముక్తో మహావృక్షం లవణః క్రోధమూర్ఛితః శత్రుఘ్నోరసి చిక్షేప సచతం తథా దాక్షిణత్. శత్రుఘ్నుక్కడ మాటలు విన్న వెంటనే లవణాసుడికి ఇంకా కోపం వచ్చేసింది. మండిపడుతున్న మంటలాగా బగ్గు బగ్గుమంటూ ఒక మహావృక్షాన్ని వెంటనే పెకిలించేశాడు. అది తీసుకుని శత్రుఘ్నొక్క వక్షస్థలం మీద విసిరి కొట్టాడు. తద్దృష్ట్వా విఫలం కర్మ రాక్షసః పునరేవతు పాదపాన్ సుబహూన్ గృహ్య శత్రుఘ్నాయాసృజద్వని. వెంటనే ఆ శత్రుఘ్నుడు తన బాణాల్ని ప్రయోగించి దాన్ని ముక్కలు ముక్కలంటే ఏది తనకి తగలకుండానే ఆమె ప్రయోగించిన ఒక మహావృక్షాన్ని ముక్కలు ముక్కలు చేసేశాడు. శత్రుఘ్నాశ్చాపి తేజస్వి వృక్షాన్ ఆపతతో బహూన్ త్రిభిశ్చతుర్భిరేకైకం చిచ్ఛేదా శతపర్వభిః. తాను ఏదైతే మహావృక్షాన్ని పెకిలించి వేశాడో, శత్రుఘ్నుడు ఆ వృక్షాన్ని తనకి చేరకముందే ముక్కలు ముక్కలు చేసేయటం గమనించి
ఇంకా కోపం ఎక్కువైపోయింది. ఆ బలశాలి అయిన రాక్షసుడు మళ్ళీ ఎన్నో వృక్షాల్ని ఒక్కసారిగా తీసుకుని శత్రుఘ్నుని మీద మళ్ళీ వేసేశాడు. తతో బాణమయం వర్షం వ్యాసృజ్యాత్ రక్షసూరపి శత్రుఘ్నో వీర్యసంపన్నో వివ్యధేన స రాక్షసః. వెంటనే ఆ శత్రుఘ్నుడు తన మీదకి వచ్చి పడుతున్న ప్రతి వృక్షాన్ని ఆ వంగి బలంగా ఉన్న కణుపులు ఉన్నతో ఈ బాణాలు ఒక్కొక్కసారిగా మూడు మూడు నాలుగేసి బాణాలు వేసి ప్రతి ఒక్క వృక్షాన్ని ఖండించి వేశాడు ముక్కలు ముక్కలుగా. తర్వాత మహావీరుడైన శత్రుఘ్నుడు ఆ రాక్షసుడైన లవణాసుడు యొక్క వక్షస్థలం మీద చాలా బాణాలు ఒక్కసారిగా వర్షంలాగా కురిపించి వేశాడు. తతః ప్రహస్య లవణో వృక్షం ఉద్యమ్య వీర్యవాన్ శిరస్యాభ్యాహనచ్చూరం స్త్రాస్తంగః సా ముమోహవై. అయినా సరే నిశాచరుడైన లవణాసుడు ఆ శరప్రహారానికి ఏ మాత్రం కూడా బాధ చెందలేదు. వెంటనే తన బల పరాక్రమాలతో ఇక్కడ లవణాసుడు ఒక పెద్ద వృక్షాన్ని మళ్ళీ పెకలించాడు. ఈసారి వేసేటప్పుడు కూడా వికట అట్టహాసం చేస్తూ శత్రుఘ్నుడు యొక్క శిరస్సు మీద తీవ్రంగా చెట్టుతో కుట్టాడు. అంతటా ఆ శత్రుఘ్నుడు ఆ వృక్షం యొక్క తాకిడికి అవయవాలు అన్నీ కూడా కాస్త దెబ్బతిని స్పృహ కోల్పోయి కాసేపు మూర్ఛ స్థితికి వెళ్ళిపోయి పడిపోయాడు. తస్మిన్ నిపతీతి వీరే హాహాకారో మహాన్ అభూత్ ఋషీణాం దేవసంఘానాం గంధర్వ అప్సరసాం తథా. ఈ విధంగా వీరుడైన శత్రుఘ్నుడు ఎప్పుడైతే స్పృహ కోల్పోయి పడిపోయాడో ఋషులు దేవ ఈ సంఘాలన్నీ కూడా గంధర్వులు అప్సరసలు వీళ్ళందరూ గట్టి గట్టిగా హాహాకారాలు చేశారు. తమవజ్ఞాయ తు హతం శత్రుఘ్నం భువి పాతితం రక్షో లబ్ధాంతరమపి న వివేశ స్వమలాయం. మూర్ఛకి లోనైపోయి నేల మీద పడిపోయి ఉన్న శత్రుఘ్నుడు నిజంగా మరణించాడు అనుకుని ఆ రాక్షసుడు అపోహ భ్రమపడ్డాడు. ఇంత గట్టి కొట్టాను కదా, పడిపోయి ఉంటాడు, మరణించాడు అనుకున్నాడు. అందువలన తన శూలం తీసుకొచ్చే అవకాశం లభించినా సరే ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు, మరణించాడు కదా అని అనుకున్నాడు. తన భవనంలోకి వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు. నాపి శూలం ప్రజగ్రాహ తం దృష్ట్వా భువి పాతితం తతో హత ఇతి జ్ఞాత్వా తాన్ భక్షాన్ సముదావహత్. తినేయచ్చు అని అనుకున్నాడు. ఇప్పుడు వినాశకాలే విపరీత బుద్ధి అన్నది ఎందుకు వస్తుందంటే మన కాలం మూడింది ఇంకప్పుడు పోతున్నాం అన్నప్పుడు ఇలానే అంటుంది. అంటే జ్ఞానం అన్నది శూన్యమైపోతుంది. మనకున్న వికారాల కారణంగా మనం చేసే కర్మల కారణంగా ఆ వాసనల కారణంగా ఏ భ్రమకి ఇప్పుడు ఆహారం తింటానికని అనుకున్నాడు, ఇక్కడ ఇంత యుద్ధానికి వచ్చాడు, నన్ను చంపడానికి వచ్చాడంటే ఏది నా చేతిలో ఉంటే నేను మరణించను అన్నది కూడా స్పృహ లేకుండా అది తెచ్చుకో అక్కర్లేదు ఎలాగో చచ్చిపోయాడన్న భ్రమకి వెళ్ళిపోయాడు. అందుకుని సమయం దొరికినా వెళ్ళి తెచ్చుకోలేదు, అక్కడే ఉన్నాడు. తినేయచ్చు అని అనుకున్నాడు, ఇది కూడా ఆహారమే అన్న భావనలో ఉన్నాడు లవణాసుడు. నేల మీద పడిపోయాడు, మరణించాడు కదా. కానీ నేల మీద పడి ఉన్న శత్రుఘ్నుడు మృతి చెందలేదు, కానీ మృతి చెందినట్టుగా లవణాసురు అనుకున్నాడు. అక్కడ వేటాడి తీసుకొచ్చిన ఆహారాన్ని హాయిగా కూర్చొని అవి తింటం మొదలుపెట్టాడు. అవన్నీ తిన్నాక తినచ్చు అని అనుకున్నాడు. ముహూర్తార్ లబ్ధ సంజ్ఞస్తు పునస్తస్థౌ ధృతాయుధః శత్రుఘ్నో వై పురద్వారి ఋషిభిః సంప్రపూజితః. అప్పుడు శత్రుఘ్నుడు ఒక్క ముహూర్తకాలం అంటే ఒక 48 నిమిషాలు స్పృహ లేకుండా ఉన్నాడు. తర్వాత మళ్ళీ స్పృహలోకి వచ్చాడు. ఎప్పటిలాగే మళ్ళీ ఆయుధాన్ని పట్టుకున్నాడు. మళ్ళీ ఆ ద్వారం దగ్గరే నిలిచి ఉన్నాడు. అంతటా ఋషులందరూ కూడా ఆయన్ని ప్రశంసిస్తున్నారు. తర్వాత అతడు మళ్ళీ శ్రీరాముడు దగ్గర పొందిన అమోఘమైన దివ్య శరమును ఒక్కసారిగా చేతిలోకి తీసుకున్నాడు. తతో దివ్యం అమోఘం తం జగ్రాహ శరముత్తమం జ్వలంతం తేజసా ఘోరం పురాయంతం దిశో దశ. ఆ అద్భుతమైన దివ్య శరముని చేతబట్టుకుని అది మళ్ళీ ఉత్తమోత్తమైనది. శత్రు భయంకరమైన దాని కాంతులు అన్ని దిశలు కూడా వ్యాపించిపోయినట్టుగా ఉన్నవి. అది వజ్రాయుధంతో సమానమైన శక్తిమంతమైనది.
వజ్రాననం వజ్రవేగం మేరుమందరసన్నిభం నతం పర్వసు సర్వేషు సంయుగేష్వపరాజితం. అది చాలా శక్తివంతమైన కాకుండా వజ్రాయుధంతో సమానమైనది. అంటే ఏ వజ్రాయుధం అయితే స్పర్శ తగిలితే మహామహా పర్వతాలు కూడా చిన్న భిన్నమైపోయి ముక్కలు ముక్కలైపోయాయో, ఇలా తేజస్సుతో నిండిపోయిన ఆ శరము అన్ని కణుపులు వందు కూడా వంకర్లు కలిగి చాలా బలంగా ఉన్నది. అది మేరు పర్వతంలాగా చాలా దృఢమైనది. యుద్ధంలో దానికి పరాజయం అన్నది ఎరుగదు. అంటే అది ప్రయోగించిన తర్వాత విజయం తరితే దానికి అపజయం అన్నది తెలియదు. అశ్రుకచ్చందన దిగ్ధాంగం చారుపత్రం పతత్రిణం దానవేంద్రాచలేంద్రానాం అసురానాం చ ధారణం. అంతటా ఎర్ర చందనంతో లేపనం రాసినట్టు ఉన్న ఆ బాణం యొక్క రెక్కలు మనోహరంగా ఉన్నాయి. మహాపర్వతంలా కనిపిస్తున్న ఆ దానవ ప్రముఖులను అసురులను చీల్చి చెండాడిందది. తం దీప్తమివ కాలాగ్నిం యుగాంతే సముపస్థితే దృష్టా సర్వాణి భూతాని పరిత్రాసం ఉపాగమం. యుగాంతము సంభవించినప్పుడు ప్రళయకాలంలో ఎలా అయితే ఉంటుందో అలా ఆ బాణాన్ని చూసి సమస్త ప్రాణులు అంత భయానికి ఆందోళనకి లోనయ్యాయి. సదేవాసుర గంధర్వం మునిభిః సాప్సరోగణం జగద్దీద సర్వమస్త్వస్తం పితామహముపస్థితం. అంతటా ఆ జగత్తులో ఉన్న దేవాసురులు, గంధర్వులు, మునులు, అప్సరసులు మొదలైన వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకి గురై బ్రహ్మదేవుడి దగ్గరికి చేరుకున్నారు. ఉవాచ దేవదేవేశం వరదం ప్రపితామహం కచ్చిల్లోకాక్షయో దేవ సంప్రాప్తో వా యుగక్షయః. తర్వాత వారు ఆ దేవదేవుడైన బ్రహ్మను వరములు ఇచ్చేవాడు ఆయన ఆ సృష్టికర్తతో ఇలా విన్నవించుకున్నారు. దేవా, లోక వినాశనము దాపరించిందా ఏంటి? యుగంలో ప్రళయం ఏమన్నా వస్తుందా ఏమిటి అని. నేతృశం దృష్టపూర్వం చ నాశ్రుతం ప్రపితామహ దేవానాం భయసమ్మోహో లోకానాం సంక్షయం ప్రతి. ఓ పితామహ, ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడూ కూడా కని విని, అంటే మేము చూడలేదు, చూసిన వాళ్ళు ఎవరు మాకు చెప్పింది కూడా లేదంటే ఎవరు చూడలేదు, అందుకే చెప్పేవాళ్ళు కూడా లేరు, మేము చూడలేదు, అంటే కని విని ఎరుగము. ఇలాంటి లోకక్షయ పరిస్థితి దేవతలు ఎప్పుడు ఇంత భయానికి కలవరపాటికి లోనవ్వలేదు, అందుకే మాకు భయంగా ఉంది అన్నారు. తేషాం తద్వచనం శ్రుత్వా బ్రహ్మ లోకపితామహః భయకారణమాచష్ట లోకానాం అభయంకరః. ఉవాచ మధురాం వాణిం శృణుధ్వం సర్వదేవతాః. లోకములకు అభయము ఇచ్చేవాడు జగత్ సృష్టికర్తయు అయిన బ్రహ్మదేవుడు వారి విన్నపాలు ఆలకించిన తర్వాత అలాంటి భయానికి కారణం గురించి వాళ్ళకి వివరిస్తూ ఇలా మృదు మధురంగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వధాయ లవణస్యాజౌ శరః శత్రుఘ్నధారితః తేజసా తస్య సమ్మూఢాః సర్వే స్మా సురసత్తమాః. ఓ నాయనలారా, జాగ్రత్తగా వినండి. యుద్ధరంగంలో లవణాసురుణ్ణి వధించటానికి శత్రుఘ్నుడు ఒక మహాశరభుని చేతబట్టుకున్నాడు. దాని తేజస్ ప్రభావంగానే ఇప్పుడు ఇది ఇలా అవుతుంది. ఏష పూర్వస్య దేవస్య లోకకర్తుః సనాతనః శరస్తేజో మయో వత్స ఏన వై భయమాగతం. దేవతలు మొదలైన వారందరూ కూడా ఇలా కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు. సనాతనమైన తేజోమయమైన ఆ శరము లోకకర్త అయిన ఆదిదేవుడైన శ్రీ మహావిష్ణువుకి సంబంధించినది. ఏష వై కైటభస్యాతే మధునశ్చ మహాశరః ఋష్యో మహాత్మనా తేన వధాతే దైత్యయోస్తయో. ఈ భయమునకు ఆ దివ్యశరమే కారణము. మహాత్ముడైన శ్రీ మహావిష్ణు మధుకైటబులైన ఇద్దరు దైత్యుల్ని వధించటానికి ఈ శరముని అప్పుడు సృష్టించాడు.
ఏక ఏవ ప్రజానాతి విష్ణుస్తేజోమయం సరం ఏషా ఏవ తనుః పూర్వా విష్ణుస్తస్య మహాత్మనః. తేజోమయమైన ఈ శరప్రభావమును గురించి ఒక్క మహావిష్ణువుకే తెలియను, ఇంకెవరికి తెలియదు. ఈ బాణం మహాత్ముడైన ఆ వైకుంఠవాసుడి యొక్క పూర్వస్వరూపము. ఇతో గచ్చత పశ్యద్వం వర్ధ్యమానం మహాత్మన రామానుజేన వీరేణ లవణం రాక్షసోత్తమం. ఇక మీరు ప్రశాంతంగా మీ మీ స్థానాలకి వెళ్ళవచ్చు. శ్రీరాముడికి తమ్ముడు మహాత్ముడైన ఆ శత్రుఘ్నుడు రాక్షసోత్తముడైన లవణాసురుడి యొక్క సంహారం ఆయన చేతుల్లో జరుగుతుంది. ఆ దృశ్యాన్ని మీరు తిలకించండి అన్నారు. తస్య తే దేవదేవస్య నిశమ్య వచనాం సురాః ఆజగ్ముర్యత్ర యుధ్యేతి శత్రుఘ్న లవణావుభౌ. దేవదేవుడైన బ్రహ్మ యొక్క ఆ మాటలు విన్న తర్వాత ఆ దేవతలు కాస్త ప్రశాంతానికి లోనయ్యి అక్కడి నుంచి బయలుదేరి శత్రుఘ్న లవణాసురులు యుద్ధం చేస్తున్న ఆ యుద్ధభూమి దగ్గరికి చేరుకున్నారు. తం శరం దివ్య సంకాసం శత్రుఘ్నాకరధారితం దదృశుః సర్వభూతాని యుగాంతాగ్ని వివోత్తితం. శత్రుఘ్నుడు చేతబట్టుకున్న దివ్య ప్రభావంతో ఆ శరము ఆ దేవతా ప్రముఖులందరూ చూశారు. అది ప్రళయకాలంలాగా ప్రజ్వలిస్తున్నట్టుగా ఉన్నది. ఆకాశం ఆవృతం దృష్ట్వా దైవైర్హి రఘునందనః సింహనాదం వృషం కృత్వా దదర్శ లవణం పునః. ఆకాశం అంతటా చేరి ఉన్న దేవతలను దర్శించిన పిమ్మట ఆ శత్రుఘ్నుడు బిగ్గరగా సింహనాదం చేసి మహాత్ముడు తన సింహగర్జన ద్వారా యుద్ధానికి మళ్ళీ లవణాసురుని పురికొలిపాడు. ఆహుతశ్చ పునస్తేన శత్రుఘ్నేన మహాత్మన లవణః క్రోధ సంయుక్తో యుద్ధాయ సముపస్థితః ఆకర్ణాత్ స నికృష్యాదా తదద్ధనుర్ధ్వనీనాం వరః తం ముమోచ మహాబాణం లవణస్య మహోరసి. ఎంతో కోపంతో సమరానికి సిద్ధపడి ఉన్నాడు. అంతటా ధనుర్ధారిలో మేటి అయిన ఆ శత్రుఘ్నుడు ధనుసుని ఆకరణాంతము లాగి అంటే చెవు వెనక్కి దాకా అల్లెతాడుని లాగి ఆ దివ్య శరముని లవణాసుడి మీద ప్రయోగించటానికి పూనుకున్నాడు. లవణాసుడి మీదకి పురస్తస్య విరాధ్యాశు ప్రవివేశ రసాతలం గత్వా రసాతలం దివ్యః శరో విభూత పూజితః పునరేవాగమత్తూర్ణం ఇక్ష్వాకుకులనందనం. ఆకర్ణంతో ఎప్పుడైతే లాగి ఆ లవణాసుడు యొక్క విశాలమైన వక్షస్థలం మీద ఆ దివ్య శరముని ప్రయోగించాడు. అది క్షణంలో ఆ నిశాచరుడు యొక్క వక్షస్థలాన్ని చీల్చుకుంటే ఇటు పక్క నుంచి అటు పక్కకి దూసుకుంటూ వెళ్ళిపోయి రసాతలంలో ప్రవేశించింది. ఆ దివ్య శరము రసాతలానికి చేరిన తర్వాత దేవతల యొక్క స్తుతులు అందుకుంటూ మళ్ళీ శత్రుఘ్ని యొక్క తురీనములు అంటే ఎక్కడైతే బాణాలు పెట్టుకుంటారో అందులోకి వచ్చి మళ్ళీ చేరింది. శత్రుఘ్న శర నిర్భిన్నో లవణస నిశాచరః పపాత సహసా భూమో వజ్రాహత ఇవాచలః. శత్రుఘ్ని యొక్క శరప్రహారానికి ఆ నిశాచరుడు శరీరం అంతా కూడా విచ్ఛిన్నమైపోయింది. అతడు వజ్రాహతికి అంటే వజ్రాయుధం తాకిడికి ఎలా అయితే గురయ్యి పర్వతాలు వెంటనే నేలకి ఒరిగిపోయాయో అలాగే నేల మీద పడిపోయాడు. తచ్చశూలం మహత్తేనం హతే లవణ రాక్షసే పశ్యతాం సర్వదేవానాం రుద్రస్య వశమన్వఘాత్. లవణాసురుడు శత్రుఘ్నుడి చేతిలో మరణించిన ఆ క్షణంలో అతని దగ్గరున్న ప్రభాన్వితమైన ఆ శూలము దేవతలందరూ చూస్తుండగానే మళ్ళీ పరమశివుడి యొక్క వశమైపోయింది. అంటే ఇప్పుడు మన దగ్గర బోల్డ్ దివ్యమైనవి ఎన్నో ఉండొచ్చు. కాలానుగుణంగా ఏదో ఒక పుణ్యం వల్ల మనకి లభించి ఉండొచ్చు.
లభించినంత మాత్రం చేత నువ్వు గొప్ప అయిపోవు, కానీ ఆ లభించక ముందు కన్నా ఇంకా ఎక్కువగా నువ్వు పట్టుకుని స్థిరంగా ఉంటేనే అది నీ దగ్గర ఉంటుంది. దానివల్ల నీకు రక్షణ కలుగుతుంది. నాకు చాలా దివ్యమైన వరాలు వచ్చేసాయి, నాకు బోల్డ్ సంపదలు వచ్చేసాయి అని ఎప్పుడైతే నువ్వు వికారానికి లోబడుతున్నావో ఉన్నది పోతుంది, నువ్వు కూడా పోతావు. రావటం వరకు ఏ కృషి అయితే చేసి ఏ స్థిరత్వంతో దృఢత్వంతో దాన్ని నేను సాధించుకున్నాక అంతకన్నా రెట్టింపు నేను కృషి చేస్తేనే అది నా దగ్గర ఉంటుంది. దానివల్ల నాకు ఇతరులకి హాని లేకుండా దాన్ని నేను సద్వినియోగం చేసుకునేలాగా, దాని ద్వారా ఇతరుల యొక్క రక్షణ కోసం నేను దాన్ని ఎప్పుడైతే వినియోగిస్తానో నాకు ఇంకా వృద్ధి సిద్ధి వస్తాయి. ఏ సంపత్తి అయినా సరే, డబ్బు కావచ్చు, విద్య కావచ్చు, ఇతరితర ఏవైనా సరే, దాన్ని ఎప్పుడైతే నువ్వు అహంకారానికి లోబడిపోయి వికారానికి లోబడిపోయి దుర్వినియోగం చేస్తున్నావో, భావన మాత్రంలో కూడా దుర్గుణాలు ఉంటే అది మళ్ళీ నీ పతనానికి కారణమైపోతూ ఉంటుంది. అంత దివ్యమైన అస్త్రం ఉంది, దాన్ని చేత పట్టుకుంటే ఇంకా ఎవరైనా మరణించాలి కానీ దీనికి మరణం లేదు. కానీ ఈ కోరికలు అన్నవి మనలో వాసనల కారణంగా ఎలా ఉంటుంది అంటే, అల్పుడుగా అనుకుంటాము కానీ వాడి చేతిలోనే మన మరణం ఉంటుందని కూడా మనం ఊహించము. చిన్నదే కదా కోరిక అనుకుంటావు, కానీ ఆ చిన్నది ఎలా అయిపోతుందంటే నీకు జడంలాగా తగులుకుంటూ ఉంటుంది. వదిలించుకోలేని స్థితికి వెళ్ళిపోతావు. ఈ ఒక్కటే అనుకుంటావు కానీ ఆ ఒక్కటితో ఆగదు. దేనికి ఏది మూలం అన్న విచక్షణ నువ్వు కోల్పోయే స్థితికి తీసుకెళ్ళిపోతుంది. ధర్మం అధర్మంలాగా, అధర్మం ధర్మంలాగా ఇంత భ్రమలకి మనం లోబడిపోతూ ఉంటాము. అందుకే నిత్యము నిరంతరము కొన్ని చెయ్యవలసినవి చేస్తూనే ఉండాలి మనన రూపంలో. ఏషి ఏకేషు పాతేన వృషం నిపాత్య లోకత్రయస్యాపి రఘు ప్రవీరః వినిర్బభూవుత్తమచాపబాణః తమః ప్రణుద్యేవ సహస్రరశ్మిః. సూర్యభగవానుడు చీకట్ను ప్రాలధూరినట్టుగా శ్రేష్టములైన ధనుర్బాణాలు కలిగిన ఆ శత్రుఘ్నుడు ఒకే ఒక్క బాణంతో లవణాసురుణ్ణి హతమార్చాడు. ముల్లోకాలకి ఉన్న భయమంతా ఇప్పుడు తొలగిపోయింది. దివ్య తేజో రాశిలాగా విరాజితుడై ఉన్నట్టుగా ఉన్నారు. తతో హి దేవా ఋషి పన్నగాశ్చ ప్రప్రూజిరే హ్యాప్సరశ్చ సర్వాః దిష్ట్వా జయో దాశరథిరవాప్తః త్యక్తా భయం సర్వా ఇవ ప్రశాంతః. ముల్లోకాలకి ఉన్న భయాలు తొలగిపోయిన దేవతలు, ఋషులు, నాగులు, అప్సరసలు వీళ్ళందరూ కూడా శత్రుఘ్ని స్థుతులతో ముంచెత్తారు. ఈ విధంగా శత్రుఘ్నుడికి జయం లభించింది. లోకాలందరికీ కూడా బాధల నుంచి విముక్తి లభించింది. ఇక్కడ క్రూరుడైన లవణాసురుడు మృతి చెందటంతో లోకాలకున్న భయాలన్నీ తొలగిపోయినట్టుగా చాలా ఆనందానికి లోబడ్డారు అందరూ కూడా. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 69 సర్గా సంపూర్ణం.